ఎజ్జలీనో మారు మనసు పొందు అద్భుతము. తన పరిపాలనా సమయములో దుష్టుడైన నియంత ఎజ్జలీనో ధర్మాను వెరోనా ప్రాంతంలో అనేకుల ఊచకోత కోశాడు. అది వినిన అంతోని వారు ఆయనను తన అంతఃపురంలో కలవదలిచారు. వారు అతనితో ఇలా చెప్పారు: నీవు దేవునికి శత్రువు, దయలేని నియంతవు, గజ్జి కుక్కలాంటి వాడివి. ఏమీ తెలియని అమాయక క్రైస్తవులను రక్తము నీవు ఇంకెన్నాళ్ళు కారుస్తావు? దేవుని శాపము చాలా తీవ్రంగా ఉధృతంగా నీ మీద పడి సిద్ధంగా ఉన్నది అని చెప్పాడు. ఆ మాటలు వింటున్న భటులు సాధారణంగానే అతనిని చంప ఆజ్ఞాపిస్తాడని కాచుకుని చూస్తూ ఉన్నారు. అయితే మరొకటి జరిగింది. ఆ నియంత అంతోని వారి మాటలతో తన క్రూరత్వం వదిలి ఒక హాని లేని మేకలా అయ్యాడు. కంఠం చుట్టూ తన బెల్టును గట్టిగా లాగి పునీతుని ముందు సాష్టంగపడి పాప పరిహారం అర్థించాడు. చేసిన పాపములకు పరిహారం చేస్తానని ప్రతిజ్ఞ చేశాడు ఎజ్జలీనో. తోటి సైనికులారా, దీన్ని చూచి ఆశ్చర్యపడకండి. ఇది నిజం. ఈ గురువు నుంచి మహామహిమ వెలుగులా నాకు కనిపిస్తుంది. అది నన్ను చాలా భయపెట్టిస్తుంది. నేను నేరుగా నరకమునకు వెళ్తానేమోనని భయము నన్ను ఆవరించింది అని వారితో చెప్పాడు. అప్పటి నుంచి ఎజ్జలీనో పునీతుడంటే చాలా భక్తిగా ఉండేవాడు. అతను జీవించి ఉన్నంత కాలము అతడు చేసిన మహాపాపములకు ప్రాయశ్చిత్తం చేశాడు. పవిత్ర గ్రంథ వాక్యములు. యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 26వ వచనం నుండి 27వ వచనం వరకు. మీకు నూతన హృదయమును దయచేయుదును, నూతన ఆత్మను మీలో నుంచెదను. మీ నుండి రాతి గుండెను తొలగించి మీకు మాంసపు గుండెను దయచేయుదును. నా ఆత్మని మీలో ఉంచి మీరు నా చట్టములను అనుసరించినట్లును నా విధులను పాటించినట్లును చేయుదును. రోమీలకు రాయబడిన లేఖ 10వ అధ్యాయము 9 మరియు 10 వచనములు. నీ నోటితో యేసు ప్రభువు అని ఒప్పుకొని మృతులలో నుండి దేవుడు ఆయనను లేవనెత్తనని నీ హృదయంను నీవు విశ్వసించినచో నీవు రక్షింపబడుదువు. ఏలయనా మానవుడు హృదయముతో విశ్వసించి నీతిమంతుడగును, నోటితో ఒప్పుకొని రక్షణను పొందును. మన జీవితములకు అన్యాయములు. సాధారణంగా ఎవరైనా వ్యక్తి దూషిస్తే తిరిగి దూషించడం మానవ సహజం. అలాంటిది పునీతులైన అంతోని వారు ఎందుకు ఇతనిని దూషించారు? ఆయన పునీతులు కదా, ఆయన్ను క్షమించి వెళ్ళిపోవచ్చు కదా అంటే ఆ నియంత ద్వేషించినది తననైతే క్షమించేనేమో, కానీ నియంత ద్వేషించింది ప్రభుని ప్రేషిత కార్యాన్ని. ఇక్కడే మనం మహా అద్భుతము చూడగలిగాము. అంతోని వారు తిరిగి ఘోరమైన మాటలతో దూషించినందులకు వెంటనే అంతోని వారిని ఖండించవచ్చు, కానీ అతను అలా చేయలేదు. ఎందుకంటే అది పుణ్యాత్ముల లక్షణం కాదు. ఎప్పుడైతే ఆయన అంతోని వారి మాటలకు ప్రతిస్పందించక మారు మనస్సు పొందాడో అప్పుడే పుణ్యాత్ముడయ్యాడు. అదే పాపాత్ముడైతే బప్తిస్మా యోహాను హేరోదియాను ఖండించినప్పుడు ఎలా పగ తీర్చుకుందో అలానే చేసేవాడు. కానీ అలా చేయలేదంటే అతని మారు మనస్సు అందుకు నిదర్శనం. అయితే మనం కూడా అప్పుడప్పుడు ఖండించబడతాం, కానీ ఏ కారణాన ఖండించబడుతున్నామనేది ముఖ్యము. మనం తప్పు చేస్తే తప్పును సరిదిద్దుకోవాలి. అదే ఎదుటివారు దేవునికి వ్యతిరేకంగా తప్పు చేస్తే వారిని ధైర్యంగా అంతోని వారి వలె ముందుకు వచ్చి ఖండించాలి. పునీత అంతోని వారా, మా కొరకు ప్రార్థించండి.